తిరుపతి ఘటనపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తప్పు జరిగింది, క్షమించండి అన్నారు పవన్. టీటీడీలో ప్రక్షాళన జరగాలి అన్నారు. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో బాధ్యత తీసుకోవాలన్నారు. శ్యామల్ రావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారని ఆరోపించారు పవన్. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలి అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టాలన్నారు. మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి టీటీడీ సభ్యులు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహించారు. జరిగిన ఘటనకు పోలీసులు కూడా బాధ్యత వహించాలి అన్నారు. పోలీసుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు పవన్. ప్రాథమికంగా టీటీడీ ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి, వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు. అది నేను ప్రజలందరిలో ఉంది. ఇది ఎందుకు ఉందనేది గత 2-3 వారాలుగా నేను వింటా ఉన్నాను. దిస్ విల్ బి కరెక్టెడ్. అది ఎందుకుందో నేను ఇలా మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను. కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు, మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే, వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్. మేము బాధ్యత తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ రన్నింగ్ అవే, వీఆర్ నాట్ ఎస్కేపింగ్. వీ విల్ మేక్ ష్యూర్ హూర్ ఈజ్ రెస్పాన్సిబుల్, స్టర్న్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్. ఇది చాలా లోతుగా జరగాలి. వన్ ఆస్పెక్ట్ ఈజ్, ఒక సంఘటన ఏంటంటే, వాస్ ఇట్ డన్ ఇట్ ఆన్ పర్పస్? ఇది కావాలి ఉద్దేశపూర్వకంగా చేశారా? ఆ కోణం కూడా చూడాలి. ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి. ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం, నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా. ఇంత సజావుగా మాట్లాడుతుందంటే నేను బాధ్యత తీసుకొని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు. ఇస్ ఇట్ డన్ ఆన్ పర్పస్? దట్ ఐ హ్యావ్ టు లుక్ ఇంటూ ఇట్. I'll convey to DGP గారు. And especially when a disaster happens, the first aid should come out. How come police are the first responders? How come police haven't reacted? This has to be looked into. And there are police who stood out. There are police who didn't stand up.